మీరు ఒక రిమార్క్ చెప్పారండి. అంటే ఎవరైతే తెలుగుదేశం నుంచి వేరే పార్టీలకు వెళ్ళారో దాన్ని మీరు అన్యాపదేశంగా ఒక విమర్శ చేశారు. అంటే పదవి లేకపోయే, అంటే పదవి కోసం వెళ్ళారు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో జిల్లాల్లో గ్రూపుల ఏర్పాటు చేసి, ఆ గ్రూపుల మధ్య 2 గ్రూపులు ఏర్పాటు చేసి ఒక గ్రూపుకి ఇంకో గ్రూపుకి ఉండేటువంటి సమస్యను పరిష్కరించకుండా చేయటం వల్లనే, ఇటువంటి ఒక సఫకేషన్ క్రియేట్ చేయటం వల్లనే చాలామంది పార్టీలు మారి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది పార్టీ తప్పు కాదంటారా? అంటే వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారిది మీరు ఉదాహరణ. అక్కడ నామా నాగేశ్వరరావు గారిని ఆయన కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ జిల్లా బాధ్యతలు అప్పచెప్పి ఒక సీనియర్ నేత అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి చెక్ పెట్టడం వల్లనే తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్లోకి వెళ్ళారనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని మీరు అంగీకరించరా? అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చినటువంటి వ్యక్తే తెలుగుదేశం పార్టీలో. 83లో ఆయనేమో శాసనసభ్యుడు కాదు, 85 నుంచి ఆయనకు అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇవాళ రాజకీయాలు దేశవ్యాప్తంగా కానీ ఇక్కడ కానీ ప్రతి రాజకీయాల యొక్క నిర్వచనం మారిపోతూ ఉంది. అక్కడ నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా మీరు మీరు ఆ ప్రశ్నని మీరు జనరలైజ్ చేసేస్తున్నారు. నేననేది తెలుగుదేశం పార్టీలో జిల్లాల వారీగా వర్గపోరుని అధిష్టానమే దగ్గరుండి ప్రోత్సహించింది, ఏ నాయకుడు బలపడకుండా. అటువంటి నేపథ్యంలోనే కొంతమంది నాయకులు ఎన్టీ రామారావు గారి పట్ల ఆయన నిబద్ధత ఉన్నప్పటికీ, ప్రేమ ఉన్నప్పటికీ, పార్టీ పట్ల ప్రేమ ఉన్నప్పటికీ అక్కడ ఉండేటువంటి వర్గపోరుని తట్టుకోలేక వేరే పార్టీలోకి వెళ్ళారు అనేటువంటిది చాలామంది చెప్పే విషయం. దానికి మీరు కూడా అతీతులు గారు. మరి దాన్ని అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా మీరు బ్లేమ్ చేస్తారు? అంటే వర్గాలనేది, గ్రూపులనేది, ముఠాలనేది రాజకీయానికి పర్యాయ పదాలలాగానే అనివార్యత అంటారా? అనివార్యత ఉన్నటువంటి పరిస్థితులు. ఎన్టీ రామారావు గారు ఉండగా చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అని 2 రకాలుగా ఉన్నా అది ఒక రకంగా మంచి మేలే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం లేని వాళ్ళు దగ్గుపాటి గారి దగ్గర, దగ్గుపాటి గారి మీద ఇష్టం లేని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఇద్దరు నాయకులు, బలమైనటువంటి నాయకులు పోటీ పడుతూ పార్టీ నిర్వహణ చేయగలిగితే ఒక రకంగా మేలే జరుగుతుంది. కానీ పని చేయడం కోసం, బలోపేతం చేయడం కోసం పోటీ కాకుండా పదవే అంతిమ లక్ష్యంగా, అనివార్యతగా కనిపిస్తే ఇవాళ పదవులు ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పదవులు ఏమున్నాయి ఇవాళ? లేకపోతే ఇవాళ ఓడిపోయినటువంటి అభ్యర్థుల్ని మళ్ళీ ప్రత్యామ్నాయమైనటువంటి ఎంట్రీ ద్వారా తీసుకొచ్చి పదవులు తీసుకోవాలి అని ఆశించడంలో వాళ్ళ అత్యాశ అవుతుందేమో. మరి ఏ పదవి నిర్వహించినటువంటి వాళ్ళల్లో లేనటువంటి కోరికలు పదవులు నిర్వహించినటువంటి వాళ్ళకే మరి ఎందుకు వస్తున్నాయి అనే దాని దగ్గర కొంచెం క్లాష్ ఉంది. అయితే ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీకి కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి నాయకుల్ని కొనసాగించడం కోసం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే పర్వాలేదు. 5 సంవత్సరాలు ఇప్పుడు 2014లో ఓడిపోయావు, 2019లో మళ్ళీ ఎన్నికలకు సమాయత్తం కావాలి కదా. ఎన్నికలకు అవసరమైనటువంటి వనరులు సమకూర్చడం కోసం నువ్వు ఏ కార్యక్రమమైనా చేయి, కానీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కూడా సమాంతరంగా జరగాలి కదా. ఇవాళ ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నాయకత్వం అటువంటి దాంట్లో వాళ్ళ యొక్క గ్రూపులు విభజన అనేది పార్టీ బలోపేతానికి దోహదపడాలి కానీ పార్టీ బలహీనపడడానికి దోహదపడకూడదు. ఎవరైతే తను కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కున్నటువంటి చందాన ఇవాళ తన కొమ్మని తను నరుక్కుంటే తను కింద పడతాడు, పార్టీ లేచే పరిస్థితి కాదుగా పడుకుండిపోద్ది. ఇవాళ అందుకని మన యొక్క పోటీతత్వం అనేది పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలా. ఇవాళ ఏదో క్రియాశీలకంగా ఉండే ప్రధాన కార్యదర్శి లేకపోతే ఆఫీస్ సెక్రటరీనో బాధ్యతల నుంచి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారంటే మరి ఒక్క రోజులో నేను నిరుత్సాహానికి గురి కావచ్చు. కానీ ఇవాళ ఇదొక బాధ్యత. ఈ రకంగా మనం యొక్క పార్టీకి పనిచేసేటువంటి అవకాశం వచ్చిందని తృప్తి పడాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో జిల్లాల్లో కూడా ఉన్నటువంటి నాయకత్వంలో మీరు చెప్పింది 100% కరెక్ట్. అంతిమ లక్ష్యం ఒకటే అయి ఉండి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు పక్కన పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ భవిష్యత్తు ఉంటుంది. రేపటి రోజు మన అవసరం అవతల పార్టీకి రావాలి, మన అవసరం అవతల నాయకుడికి రావాలి. కానీ కేసీఆర్ అవసరం మనకి లేకపోతే పార్టీ అవసరం మనకి రాకూడదు. ఈ యొక్క
ఇతనికి అవకాశం ఇవ్వటం అనేది ఈ తెలంగాణ సమాజానికి అవసరము అనుకుని నాయకత్వం కానీ పార్టీలు కానీ ఆలోచించేటువంటి దిశ వచ్చినప్పుడు ఏదైనా ఆలోచిస్తే సమంజసం, సహేతుకం, ప్రజల ఆమోదం పొందుతుంది అనేటువంటిది నా భావన. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.